2024లో చాలా మార్పులతో పాటు చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది. సో దానిలో భాగంగా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గాంజాకి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్, కొన్ని కేసులలో కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు 430 మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది. సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒక 7 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జువెనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యూఆర్ కోడ్ బేస్. సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక 2 years ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ 30 hours పట్టుకోవడం జరిగింది. ద మెయిన్ క్లూ ఇస్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్. దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఈసారి 24 గాంజా కేసులు పెట్టడం జరిగింది. మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లయర్స్లో వాళ్ళని కాకుండా సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది. దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తుంది సోలాపూర్లో కానీ ముంబై కానీ లేదంటే లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఆల్రెడీ 2021లో ప్రారంభమైనప్పటికీ ఇయర్ కొత్తగా మళ్ళీ దాన్ని రివైవ్ చేసి దాదాపు 10 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి. సో వీటితో ట్రాఫిక్ కండిషన్ ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి ఉంటుంది. దాంతోపాటు మనది కర్ణాటక బార్డర్ దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే హైవే ఉంటుంది ముంబైకి కానీ కర్ణాటక కానీ బీదర్ కానీ వీటన్నిటి కూడా ఈ హైవే ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్ సప్లై ఉంటుంది. సో దాంతోపాటు ఈ అక్రమ గాంజా రవాణా రవాణా చాలా ఉంటుంది కాబట్టి దాన్ని మనము పట్టుకోవడానికి ఒక స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ యాంటీ నార్కోటిక్ సెల్ని జిల్లాలో ఈ గాంజా అఫెండర్స్ ప్రొఫైలింగ్ చైన్ మొత్తం కూడా ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు వాళ్ళ మీద ఫీడ్బ్యాక్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ అయ్యాయి. కొద్ది రోజుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ ఫీడ్బ్యాక్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు సైబర్ క్రైమ్స్ ఈ ఇయర్ సైబర్ క్రైమ్స్ ఇట్స్ రియాలిటీ. చాలా వరకు సైబర్ క్రైమ్స్ మనకు అమీర్పూర్, పటాన్చేరు, రంగారెడ్డి టౌన్, సదాశివపేట, జైరాబాద్ టౌన్ ఈ పోలీస్ స్టేషన్స్లో హెవీ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అండ్ టైప్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ స్పెషల్లీ ట్రైన్డ్ సైబర్ వారియర్స్ పెట్టి సో వాళ్ళందరితో కేసెస్ తొందరగా కట్టేయడము, వాళ్ళతోటి రీఫండ్ చేయించే ప్రాసెస్ లోక్ అదాలత్లో రీఫండ్ చేయించడం లాంటివి చేశాము. దీంతో 2 సార్లు లోక్ అదాలత్లో మనము స్టేట్ లెవెల్లో ఆఫ్టర్ కమిషనరేట్స్ తర్వాత అత్యంత ఎక్కువ కేసులలో రీఫండ్ చేయించింది విక్టిమ్స్కి సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ఎస్ఐస్, SHOs అండ్ ఆల్ మై స్టాఫ్ ఇంక్లూడింగ్ సైబర్ వారియర్స్. దాదాపు 47,84,40,560 రూపాయలు పోతే దానిలో 5,90,00,000ని మనం రీఫండ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు CIR టీమ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో మొబైల్ మిస్ అయితే ఆ పోర్టల్ నుండి ట్రేస్ చేసి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా దాదాపు 2,512 ఫోన్స్ ట్రేస్ చేసాం. దానిలో 971 ఫోన్స్ బాధితులకు అందివ్వడం జరిగింది.
కొన్ని కేసులో 1 year 2 years కింద పోయిన ఫోన్లు కూడా మళ్ళీ అందివ్వడం జరిగింది. దాంతోపాటు ఈ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ట్రాఫిక్ కంజెషన్ కోసం వాటి దగ్గర కొన్ని డ్రమ్స్, లైటింగ్, ఈ మెయిన్ కంది జంక్షన్ లాంటి ప్లేసెస్లలో ఈ బ్లింకర్స్ పెట్టేయడము, దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడము, అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్టపరచడం జరిగింది. వాటన్నింటినీ కూడా కొత్త ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టి అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ డైల్ 100 కాల్స్ కూడా త్వరితగతిన దాదాపు ఓన్లీ 8 నిమిషాల వ్యవధిలో డైల్ 100 కాల్స్ను కూడా అటెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇయర్లో 17,200 పాస్పోర్ట్ అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. దానిలో 17,179 క్లియర్ చేయడం జరిగింది. ఇక కోర్ క్రైమ్కి తీసుకొస్తే మన క్రైమ్ అనేది టోటల్ రిపోర్టెడ్ కేసెస్లో అనేది ఒక 5% ఇంక్రీజ్ అనేది జరిగింది. సో ఇంతకుముందు 2023లో 7,236 ఉంటే ఇప్పుడు 7,563 అయ్యాయి. సో గ్రేవ్ కేసెస్ ఒక 32% ఇంక్రీజ్ అయింది. చాలా వరకు కేసెస్లలో డిటెక్షన్ కూడా జరిగింది, వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు మర్డర్ కేసెస్ 4% పెరిగాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అయ్యడం జరిగింది. దాంతోపాటు రికవరీ లాస్ట్ ఇయర్ 26% రికవరీ ఉంటే ఈసారి 49% రికవరీ అయింది. ఈ లైఫ్ కన్విక్షన్ కేసు కూడా 11 మందికి జీవిత ఖైదు వచ్చింది. ఇంకొకటి ఈసారి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లైఫ్ కన్విక్షన్ అంటే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి 11 నెలల్లోనే మనము దాని ఛార్జ్ షీట్ వేసి దాని ట్రయల్ నడిపించి అతనికి శిక్ష పడేలా చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 3% పెరిగితే దానిలో మరణాల సంఖ్య 11% తగ్గింది. అంటే యాక్సిడెంట్స్ ఎక్కువైనా కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా తగ్గింది. సో ఇంకా తగ్గడానికి హాట్స్పాట్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఇంకా ఈ రానున్న టైంలో ఇంకా తగ్గడానికి ట్రై చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఇన్ రియాలిటీ పెరిగాయి. కొన్ని ఈ టెక్నికల్ మాకు అప్లికేషన్స్ కొద్దిగా డౌన్ ఉండడం వల్ల కొద్ది రోజులు ఒక 2-3 months ఇందులో చూపించలేకపోతున్నాం. సో దాంతోపాటు క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కొన్ని హెడ్స్లలో పెరిగాయి. డౌరీ డెత్స్, డౌరీ మర్డర్స్ ఏం జరగలేదు, బట్ కొన్ని కేసుల్లో తగ్గాయి. సో చీటింగ్ కౌన్సిలింగ్స్, మిస్సింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది. రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి గేమింగ్ యాక్ట్ కేసులు ఈసారి 105 కేసులు పెట్టడం జరిగింది. మట్కా అఫెండర్స్ని 239, మొత్తం 7,611. లోక్ అదాలత్లో కూడా చాలా వరకు రాజీ చేసిన కేసులు 1,845 కేసులు ఉన్నాయి. దీంతో పాటు సిబ్బంది వెల్ఫేర్ కోసం కూడా మన డిపిఓలో కానివ్వండి డిపిఓ రెనోవేషన్ చేయించడం జరిగింది. రానున్న కాలంలో ఈరోజు యాన్యువల్ క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము. వీటితో పాటు ఇంకా ఈ ఇయర్ ఏ పోలీస్ స్టేషన్లో ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, కొన్ని పోలీస్ స్టేషన్లో రూరల్ పోలీసింగ్ ఉంటుంది, కొన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. లైక్ ఒక 7 టాప్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అమీన్పూర్, పటాన్చేరు, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి రూరల్, సదాశివపేట్, జైరాబాద్ టౌన్ అండ్ నారాయణపేట్. 7 పోలీస్ స్టేషన్స్ను హై పర్ఫార్మెన్స్ పోలీస్ స్టేషన్గా ఐడెంటిఫై చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ అంటే హై ఇంపాక్ట్ క్రైమ్ ప్రోన్ కానీ జనాలు వచ్చేది కానీ ఈ పోలీస్ స్టేషన్లు ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో స్టాఫ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్ కూడా ఇక్కడ సపరేట్ వింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డిపిఓలో. సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి, ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంచిగా సరిపోయినంత వచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ ద కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఆల్సో దిస్ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, దాని తర్వాత బందోబస్తులు కానివ్వండి, ఫెస్టివల్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. దాంతోపాటు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలకి ఎస్పెషల్లీ అందరికీ కూడా ఈ సంవత్సరం మాకు కోఆపరేట్ చేసినందుకు, కొన్ని ఇష్యూస్ ముందుకు తీసుకొచ్చి వాటిని అడ్రస్ చేయడానికి కూడా మీడియా చాలాసార్లు చేసింది. సో డెఫినెట్లీ ఎనీ ఇష్యూ మీ దగ్గరకు వచ్చినా కూడా వీళ్ళు డెఫినెట్లీ ఇంప్రూవ్. దాంతోపాటు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ విజయాలు ఉండాలని, అందరూ బాగుండాలని మా స్టాఫ్కి, మీడియాకి, ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ జాయిన్ ఫర్ ద లంచ్.